చాలామంది అంటారు, దేవుడు నాకు ఏ కార్యం చేయడం లేదండి అని. ఎందుకు చేస్తాడు? అసలు నీలో విశ్వాసం ఉంటేనే కదా. విశ్వాసం కలిగి ప్రార్థించాలి, విశ్వాసం కలిగి దేవుని వాక్యాన్ని వెళ్ళాలి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు విశ్వాసంతో రావాలి. ఈ కార్యం దేవుడు చేయగలడు అని విశ్వాసంతో కనుక నువ్వు దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యమైన బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. ఆ విశ్వాసాన్ని దేవుని ఎదుట ఎందుకు చూపించలేకపోతున్నాం? దేవుడు నీ ఆస్తిని కానీ అంతస్తుని కానీ ఏమి చూడడు, నీ రూపాన్ని చూడడు, నీ అందాన్ని చూడడు, నీకున్నటువంటి భోగభాగ్యాలను చూడడు. దేవుడు ఒక మనిషిలో చూసేది కేవలం విశ్వాసం మాత్రమే. ఒక్క విశ్వాసం ద్వారానే రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ వెళ్ళింది ఆరోగ్యవంతురాలిగా. ఒక్క విశ్వాసం ద్వారానే పక్షవాయువు గలవాడు ఆరోగ్యవంతుడిగా వెళ్ళిపోయాడు. ఒక్క విశ్వాసం ద్వారానే యాయీరు కుమార్తె మార్చబడింది, సజీవంగా లేపబడింది. విశ్వాసమే అన్నిటికీ సమాధానం. విశ్వాసం అనేటటువంటి పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే నీ అంత ధన్యుడు మరొకరు ఎవరు